పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశముగా రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7 నుండి 24 వచనాలను కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క 7 నుంచి 24 వచనాలని మనము ధ్యానించుకున్నప్పుడు ఈ 7 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని మనం తెలుసుకున్నట్లయితే, మరి అక్కడ ఏలియాని పోషించినటువంటి ఒక విధవరాలు మనకి కనిపిస్తూ ఉంది. ఏలియా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక ప్రవక్త, అంటే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్త. దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రవక్తని పోషించటానికి దేవుడు ఒక విధవరాలిని ఎన్నిక చేసుకున్నాడు. అయితే విధవరాలినే ఎందుకు ఎన్నిక చేసుకున్నాడని చూసినట్లయితే, మరి ఆమెలో దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని లక్షణాలు లేదా కొన్ని సుగుణాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 7 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, సారేపతి ఊరిలో ఒక విధవరాలు ఉండెను. సారేపతి ఊరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలమొచ్చెను, బ్రతికే కష్టమాయెను. కరువు కాలమొచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను, మరి చిత్రం అక్కడ జరిగెను. సారేపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను. కుండల కొంచెము పిండి ఉంది, పాత్రల కొంచెము నూనె ఉంది. కుండల కొంచెము పిండి ఉంది, పాత్రల కొంచెము నూనె ఉంది. రొట్టెలు 2 చేసుకొని తిందామంటూ తలుచుకొని, రొట్టెలు 2 చేసుకొని తిందామంటూ తలుచుకొని. సారేపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలమొచ్చెను, బ్రతికే కష్టమాయెను. కరువులో ఏలియా అచటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. కరువులో ఏలియా అచటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. నో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. నో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. ఆశీర్వాదము పొందెను, కరువులో హాయిగా బ్రతికెను. ఆశీర్వాదము పొందెను, కరువులో హాయిగా బ్రతికెను. సారేపతి ఊరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలమొచ్చెను, బ్రతికే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను, మరి చిత్రం అక్కడ జరిగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క 7వ వచనము నుంచి 24వ వచనం కూడా ఉన్న వాక్యాలను మనం ధ్యానించినట్లయితే, ఈ సారేపతి విధవరాలి యొక్క జీవితము అక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, మరి ఇక్కడ ఈ యొక్క ఏలియా సారేపతి విధవరాల దగ్గరికి చేరుకోవటం, ఇది అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి అన్య దేవతలను ఆరాధిస్తూ, అన్య దేవతలను పూజిస్తూ దేవుని యొక్క కోపానికి గురయ్యారు. అయితే ఈ యొక్క ప్రజలలో మరి దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకు వచ్చినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను ఎన్నిక చేసుకున్నాడు. ఏలియా ప్రవక్తను ఎన్నిక చేసుకుని అహాబు రాజుకి ఒక వర్తమానాన్ని పంపించాడు.
అప్పుడు ఆ వర్తమానం ఏమిటని మనం చూసినట్లయితే మరి చక్కని వాక్యము ఇక్కడ మనకి వ్రాయబడి ఉంది. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే ఏలియా మరి 17వ అధ్యాయములో మొదటి వచనం మనం చూసినట్లయితే, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేని కొలిచేటువంటి భక్తుడను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? అహాబు రాజుతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అక్కడికి పంపించాడు. ఆ యొక్క ప్రజలు అన్య దేవతలను ఆరాధించేటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఏలియా తీసుకుని అహాబు రాజుకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి వెళ్ళి చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు దేవుడగు యావేని కొలిచేటువంటి భక్తుడను, నా మాటలు నీవు ఆలకించు. ఎందుకనంటే నేను ప్రభువుతోడు, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలం పాటు వాన గాని మంచు గాని కురియదు అని అహాబు రాజుకి చెప్పాడు. మరి ఒక రాజుగారికి ఎలాంటి మరి విపత్తులు జరిగేటువంటి పరిస్థితిని చెప్పినప్పుడు రాజుగారి కోపం వస్తారు కదా, కోపం వస్తుంది. కాబట్టి వెంటనే ఏలియాకి దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు రాజునే ఎదిరించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఇప్పుడు ఇక్కడ, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఏలియాతో ప్రభువు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఇచ్చట నుండి తూర్పు దిక్కుగా పోయి యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ దాక్కును, ఇక నువ్వెవరికి కనిపించవు. అంటే దేవుడు దాచి ఉంచేటువంటి స్థలం అది. దేవుడు దాచిన తర్వాత అది ఎవ్వరి తరము కూడా కాదు కనుక్కోవటం. అందుకనే తన ప్రవక్తని సంరక్షిస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడమ్మా? కేరీతు వాగు దగ్గర పెట్టాడు. మంచిదే. అయితే మరి ఇతనికి పోషణ ఎలా జరగాలి? కేరీతు వాగు దగ్గర, అయ్యా నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ వాగులో నీళ్లు తాగు, నీకే ఇబ్బంది కూడా ఉండదు. నీకు మరి ఆహారం ఎలా? నీళ్ళైతే తాగుతాం, ఆ వాగులో ఉన్నాయి కాబట్టి నీళ్ళైతే తాగుతాం, మరి ఆహారం ఎలా అని ఒక ఆలోచన ఏలియాకు వచ్చి ఉండవచ్చు. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నా ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు భోజనము కొని వచ్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రవక్తని పోషించటానికి దేవుడు ఎన్నుకునేటువంటి సాధనం ఏంటి చూడు, కాకులు. అసలు కాకులు ఎవరికన్నా ఆహారం పెడతాయా? మీరు ఎప్పుడైనా చూసారా ఎవరికైనా ఆహారం పెడతాం? కాకికి ఉన్నటువంటి బుద్ధి ఏంటమ్మా? చేతిలో ఉన్నది కూడా లాక్కుని వెళ్ళిపోతుంది. అలాంటి బుద్ధి కలిగినటువంటి కాకిని దేవుడు ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. వాడుకుని దేవుని మాటకు కాకులు కూడా లోబడిపోయినాయి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞ ఇచ్చినప్పుడు కాకులు తన యొక్క స్వభావాన్ని మార్చుకుని, అంటే దొంగ స్వభావాన్ని కాకి మార్చుకుని దేవుడికి లోబడిపోయి ఇప్పుడు అవి తీసుకెళ్ళి ఎవరికిస్తని, దేవుడు ఎవరికైతే ఇమ్మన్నాడో వారికి, ఏలియాకి అక్కడ కేరీతు వాగు దగ్గర అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రతి దినము కూడా ఉదయము సాయంకాలము కాకులు అతనికి ఆహారాన్ని తీసుకుని వెళ్తూ ఉండే, రొట్టెను మాంసమును తీసుకున్నాయి. అవి తిని, ఆ కాకులు అందించినట్టు ఆహారాన్ని తిని ఆ ఏటిలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఉండేవాడు. మరి ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఈ సమయంలో ఏలియా దేవుని యొక్క వర్తమానాన్ని ఏం చెప్పాడు అహాబు రాజుకి? కొంతకాలము పాటు వానలుండ, అంటే 3.5 సంవత్సరాల పాటు వానలు కొరవు, మంచు కొరవదు అని దేవుని యొక్క మాటను అహాబు రాజుకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ వానలు ఆగిపోయినాయి, వర్షం పడట్లేదు. అలాంటి పరిస్థితులలో వానలు లేకపోవటం వలన కొంతకాలం పిదప ఏం జరిగింది, అక్కడ ఆ కేరీతు వాగులో ఉన్న నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్లు తాగటానికి కూడా లేవు. అప్పుడు ఏలియా మరి ఏం తిని బ్రతకాలి అంటే, ఏలియా ఏం తింటున్నాడు, ఏమి తాగుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, నువ్వు లేచి
8వ వచనం. నీవు సీదోను చెంతనున్న సారేపతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక వెధవరాలను నీకు భోజనము పెట్టవలసిందిగా నేను ఆజ్ఞాపించితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన యొక్క సేవకుడిని, తన యొక్క ప్రవక్తని దేవుడు ఎలా పోషించుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే కాకులు తీసుకెళ్ళినాయండి ఆహారం. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకనే ఆ యొక్క అడవిలోనికి మనుషులు వెళ్ళలేనటువంటి స్థితి, కాకులు దూరనటువంటి కారిడం అంటాం చూసారు అలా. కాబట్టి ఇంకెవ్వరికీ కూడా ఆయన కనిపించడు. అలాంటి చోటకి మనుషులు వెళ్ళి ఆహారం ఎలా ఇస్తారు? అప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో కాకులను ఎన్నుకున్నాడు. కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా, నీ నోటిలోని రొట్టె ముక్క ఎక్కడికమ్మా, కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా, నీ నోటిలోని రొట్టె ముక్క ఎక్కడికమ్మా, నీ నోటిలోని మాంసం ముక్క ఎక్కడికమ్మా. యేసయ్య చెప్పాడు తీసుకువెళ్ళమన్నాడు, యేసయ్య చెప్పాడు తీసుకువెళ్ళమన్నాడు. పౌరమా పౌరమా అడవికమ్మా, అడవిలో ఉన్న ఏలియా వద్దకమ్మా. పౌరమా పౌరమా అడవికమ్మా, అడవిలో ఉన్న ఏలియా వద్దకమ్మా. అప్పుడు పావురం అంటుంది, పావురం అనే మాట, నీ మనసు అది కాదు కదా కాకమ్మా, మనిషి చేతిలోది లాక్కు తింటావు కదమ్మా. నీ మనసు అది కాదు కదా కాకమ్మా, మనిషి చేతిలోది లాక్కు తింటావు కదమ్మా. పక్షులను పోషించే దేవుడమ్మా, నిన్ను నన్ను పోషించే నాదుడమ్మా. పౌరమా పౌరమా మీరనమా, నా యేసు మాట ఎన్నడును మీరనమా. పౌరమా పౌరమా మీరనమా, నా యేసు మాట ఎన్నడును మీరనమా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా ఏలియా ఎక్కడికి చేరుకున్నాడమ్మా? సారేపతు పట్టణమునకి చేరుకున్నాడు. దేవుడు ఎలా నడిపించాడు చూడండి. తన ప్రవక్తగా ఎన్నిక చేసుకొని తనకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా సమస్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ సారేపతు పట్టణానికి వచ్చిన తర్వాత అతన్ని పోషించాలని ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడని మన వాక్యంలో చూస్తే 8వ వచనంలో మనకు రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది అక్కడ? సారేపతు పట్టణమునకు వెళ్ళు, అచ్చట కాపురం ఉండేటువంటి ఒక విధవరాలను నేను నీకు భోజనము వడ్డించమని ఆజ్ఞాపించితిని చెప్పేశాడు. ఏలియా ఎప్పుడైతే కేరేతు వాగు దగ్గర నుంచి బయలుదేరాడో, ఆ బయలుదేరేటప్పటికే సారేపతు పట్టణంలో ఉన్న విధవరాలికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎంత ముందు చూపుగా తన యొక్క ప్రవక్తని పోషిస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. అయితే ఆ యొక్క విధవరాలినే దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆ ఊరిలో మరి సారేపతి అనేటువంటి ఊరిలో పేద విధవరాలు, అంటే తనకి ఏమీ కూడా లేదు, తన బిడ్డ తను కలిసి జీవిస్తూ ఉన్నారు. మరి ఈ విధవరాలకి తినడానికి ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే 8 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చక్కగా వచనాల్లో మనకి వ్రాయబడి ఉంది. ఏమి లేదు వాళ్ళ దగ్గర. ఆ ఒక్క పూటకి తింటాక మాత్రమే 12 వచనంలో మనం చూస్తే, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు, కొండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రమే ఉన్నాయి. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? ఆమె పేదరికముతో జీవిస్తున్నటువంటి విధవరాలు. మొట్టమొదట ఒక లక్షణం ఏంటంటే పేదరికముగా, పేద స్థితిలో, అంటే దీన స్థితిలో జీవిస్తున్నటువంటి విధవరాలు. అయితే ఈ యొక్క పేదరికములో ఉన్నటువంటి ఆ విధవరాలిని, తన యొక్క దీన స్థితిని, తన యొక్క హీన స్థితిని దేవుడు ఏం చేశాడమ్మా?
సమృద్ధిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడైనటువంటి యావే, నీ దేవుడైనటువంటి యేసయ్య, పితా, పుత్ర, పవిత్రాత్మ, మరి ముగ్గురు ఏకమైనటువంటి దేవుడు నీ యొక్క స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. నీ యొక్క స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిని మార్చేటువంటి దేవుడు. కరువులో కూడా మరి దేవుని యొక్క కృప ఆ యొక్క విధవరాలిని మరి ఆశీర్వదించింది, దీవించిందని మనం ఇక్కడ వాక్యం ద్వారా మనం నమ్ముతూ ఉన్నాం. అందుకనే వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని పరిశీలన చేసినప్పుడు ఆదికాండం 45 అధ్యాయం 11వ వచనంలో ఏమి రాయబడి ఉంది? పేదరికము రాకుండా నిన్ను పోషించేటువంటి వాడు దేవుడు అని వ్రాయబడి ఉంది. ఎంత చక్కని మాట అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒకసారి చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే విధవరాండ్రను ఆదరించేటువంటి దేవుడు నీ దేవుడు. కీర్తనలు 146వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు చక్కగా స్పష్టంగా మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. విధవరాండ్లను ఆదరించేటువంటి దేవుడు నీ దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి పేదరికము అనేది దేవుణ్ణి కలుసుకోవటానికి లేదా దేవుడు మనల్ని ఇష్టపడటానికి అడ్డం లేనటువంటి స్థితి. ఇంకా ధనవంతుడైతే దేవునికి మనకి అడ్డం వస్తుందేమో, కానీ ఆ ధనము పేదరికములో ఉన్నప్పుడు దేవునికి మనకి కూడా ఏమీ అడ్డు రాదు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన స్థితిని గమనించి మనకి ఉన్నతమైనటువంటి స్థితికి చేర్స్తాడని ఈ యొక్క విధవరాల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవ లక్షణం ఏమిటంటే మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతూ ఉంది? సారేపతి అనేటువంటి పట్టణమునకు వెళ్ళమన్నాడు 8వ వచనములో. అయితే ఆ పట్టణానికి వెళ్ళమన్నాడు కదా దేవుడు. బయలుదేరి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆ పట్టణములో ఎంతో మంది ధనికులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, తెలివి కలిగిన వారు ఉన్నారు, మాట నేర్పరి కలిగినటువంటి వారు ఉన్నారు. మరి అంతమంది సంపన్నులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ విధవరాలినే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే ఏదో ఒక లక్షణము, అంటే దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం ఆమెలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది ఏమిటి అంటే దేవుని యొక్క మాటకు లోబడినటువంటి విధవరాలు, దేవుని యొక్క మాటకు విధేయురాలైనటువంటి విధవరాలని మనం ఇక్కడ రెండవ పాయింట్గా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి నీవు దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావా? లేదా దేవుని యొక్క మాటకు నీవు లోబడి జీవిస్తూ ఉన్నావా? వాక్యాలు మనకు బోధిస్తూ ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తెలియజేస్తున్న దేవుని మాటకు విధేయులయుండుడి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మరి కృప మనకి మరి దొరకాలి అంటే దేవుని యొక్క మాటకు మనము లోబడి జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందులో అపోస్తల కార్యము 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే మరి దేవుడు తనకు విధేయులైనటువంటి వారిని మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కృప వారు పొందుకుంటారు. అందుకనే వాక్యం చెప్తా ఉంది. మరి ఆ కరువు కాలంలో ఆ విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాడు. సాధారణంగా మరి ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, లేదా ఒక సేవకుడు వచ్చినప్పుడు, ఒక ధనవంతుడు, ఒక ప్రవక్త వచ్చినప్పుడు, ఒక గురువు వచ్చినప్పుడు, ఒక ఉపదేశకుడు వచ్చి, ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా వచ్చినప్పుడు మరి కొంచెం సంపన్నులైనటువంటి వారింటి దగ్గర భోజనాలు అవి ఏర్పాటు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా చేయలే. పేద విధవరాలను ఎన్నిక చేసుకున్నాడు. అంటే ఇక్కడ మరి ఆ పట్టణంలో చాలామంది ఉంటారు కదా, పట్టణం అన్నారు కాబట్టి చాలామంది ఉంటారు. ఆ ఉన్నటువంటి వాటిలో మరి ఈ విధవరాలను ఎన్నిక చేసుకున్నాడు. పైగా ఆమె పేద స్థితిలో ఉంది. ఆయన ఎలా పోషించగలదు అసలు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట వినేటువంటి వారు ఆ పట్టణంలో ఎవ్వరు కూడా లేరు. దేవునికి విధేయులైనటువంటి వారు ఎవరు కూడా ఆయనకు నచ్చల. దేవునికి లోబడి జీవించేటువంటి వారు ఆ పట్టణంలో ఎవరూ లేరని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ స్త్రీ దేవునికి లోబడి జీవించేటువంటి వ్యక్తి, మంచి మనసు గల వ్యక్తి, మంచి ఆదరణ కలిగిన వ్యక్తిగా దేవుడు గమనించాడు.
ఆమెలో ఉన్నటువంటి ఆ గుణాన్ని దేవుడు గమనించాడు. అందుకే ప్రవక్తని ఆ ఇంటికి పంపించాడు. వెళ్ళిన తరువాత ఆమె మన వెంటనే, "అయ్యా తింటాక నాకే లేదు, నువ్వు వెళ్ళిపో" అని అందా? అనలా. ప్రవక్తని ఆహ్వానించింది. చూసారా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి నీకు ధనము లేకపోయినా, తగినటువంటి స్థితి లేకపోయినా, దేవునికిచ్చేటువంటి మనస్సు లేకపోయినా, దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి మనస్సు లేకపోయినా, దైవ సేవకులను పోషించే మనసు లేకపోయినా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందలేవు. అందుకనే వాక్యం చెప్తూ ఉంది. దైవ సేవకులను పోషించేటువంటి మనస్సు ఉంటే నువ్వు బహుగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎందుకంటే వారి నోట ఎప్పుడూ కూడా ఆశీర్వచనాలే వస్తాయి. దేవుడు వారిలో ఉంటాడు. వారిలో ఉండి దేవుడు వారి ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ వాక్యాలు మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ 9వ వచనం మనం చూసినట్లయితే ఒక్కసారి 9, 10వ వచనం చూద్దాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది చూడండి అక్కడ. 10వ వచనములో ఆఖరణ ప్రవక్త ఆమెతో, "అమ్మా, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్ము" అని అనెను. అన్నప్పుడు, "అయ్యా అసలు ఇక్కడ వర్షాలు లేవు, కరువు వచ్చేసింది, అసలు మేము బ్రతకటమే కష్టంగా ఉంది, ఈ చెంబుడు నీళ్లుంటే మేము బ్రతుకుతాం, మేము తాగుతాము, ఈ ఎండలు ఈ దీనిని బట్టి అసలు నీళ్లు నేనెక్కడ తెచ్చేవను" అని అనలా, ఎదురు చెప్పలా. వెంటనే ఏం చేసింది, ఆ నీళ్లు తీసుకురావటానికి ఉన్నటువంటి కొద్ది నీళ్ళని ఆ యొక్క ప్రవక్తకి దైవ సేవకుడు అనుకుని, లేదా ఒక వ్యక్తి అడిగాననే ఉద్దేశంతో వెంటనే ఆమె వెళ్ళి నీళ్లు తీసుకురావటానికి వెళ్ళింది. అక్కడ దేవుని యొక్క ఆమెను ఎన్నిక చేసుకోవటంలో ఆమె యొక్క మంచి మనసును చూశాడు ఆయన. చూసారా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏం బోధిస్తుంది? ఆమె మంచి మనసు. అంత కరువులో కూడా కనీసం త్రాగటానికి నీళ్లు లేనటువంటి స్థితిలో కూడా మరి వెంటనే నీళ్లు తీసుకురావటానికి ఆమె ఆ విధవ వెళ్ళబోచుండగా మరల అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెను కూడా తీసుకుని రమ్మని చెప్పాడు. అసలు ఉందా, వాళ్ళకి తింటాకుందా? లేదు. మరి ఏ ఉద్దేశంతో ఆమె ఆలోచిస్తా ఉంది? ఉన్న దాంట్లోదే. చూసారా? ఆ నీళ్ళే లేవు. మరి ఇంక పైన వెళ్తుండగా పిలిచాడు. పిలిస్తే ఆమె వెనక్కి తిరిగింది. "అమ్మా, నువ్వు వచ్చేటప్పుడు కొంచెం రొట్టెను కూడా తీసుకురమ్మని" చెప్పినట్టు ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ సమయంలో ఆమె ఏం చేస్తుంది అసలు? ఆ ప్రవక్త ఊరు చేరుకునేసరికి ఆమె ఏం చేస్తుంది? ఊరి బయటకు వచ్చి కట్టెలు ఏరుకుంటుంది. వాక్యంలో చక్కగా 12వ వచనంలో 10వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది చూడండి. నగర ద్వారమును చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవ పొయ్యిలోకి పుల్లలేరుకొనుచుండెను. కష్టపడి పనిచేస్తుంది. చూసారా? మరి ఆ రోజుల్లో మనం చూసినట్లయితే వాళ్ళంటే కరెంట్ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు, మరి ఇంకా ఇంకేమన్నా రకరకాలైనటువంటి స్టవ్లన్నీ కూడా వచ్చేసినాయి. కుక్కర్సు, మరి ఇంకా ఉన్నాయి కదా, ఓవెన్లు, ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. ఆమె సోమరితనముగా ఇంట్లో పడుకుని లేదు. వండుకుంటా కూడా ఏమీ లేవు. ఎందుకు ఏంటని ఆలోచించి ఇలా ఆ ఒక్క పూట రొట్టెనైనా చేసుకోవటానికి ఆమె ఏం చేస్తుందమ్మా? కష్టపడి పని చేస్తూ ఉంది. ఆ ప్రవక్త వచ్చేసరికి పని చేస్తుంది. అంటే ఈమెలో గుణం ఏంటమ్మా? పని చేయటం, కష్టపడి పని చేసేటువంటి గుణము కలిగినటువంటి విధవరాలు. చూడండి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉన్నాయో. మరి నీవు నీ విషయంలో, నీ పని విషయంలో ఎలా ఉంటూ ఉన్నావు? ఉద్యోగం చేసేటట నీ పని ఎలా చేస్తూ ఉన్నావు? బద్ధకస్తులుగా ఉంటున్నావా? లేక నీ పనిని నువ్వు సమృద్ధిగా, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, నీకున్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఇచ్చినటువంటి పనిని నువ్వు కష్టపడి చక్కగా పని చేస్తూ ఉన్నావా? లేదు, పని పాటలకు వెళ్ళేటప్పుడు, నువ్వు ఆ పనులు చేసేటప్పుడు, ఇదిగో నువ్వు తీసుకునేటువంటి ఆ యొక్క కూలికి తగినటువంటి పనిని నువ్వు చేస్తున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ స్త్రీలో దేవుడు చూసినటువంటి గుణం ఏంటంటే కష్టపడి పని చేసేటువంటి గుణాన్ని దేవుడు
ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి పేద విధవరాలు తన శరీరాన్ని వంచి కష్టపడి పనిచేసే స్త్రీగా దేవుడు మనకి ఈరోజు ఎరుకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పనివాడు ఆహారానికి అర్హత ఉంది కదా. పనివాడు పని చేసినటువంటి వాడు ఆహారానికి పాత్రుడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇంకొక విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2-4 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ రూతు ఆమె కనబడుతుంది. రూతు ఏం చేస్తుంది? ఆమె పరిగేరుకుంటుంది, పొలాల్లో పరిగేరుతుంది. పరిగేరి కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళకి. ఇప్పుడు పిల్లలు అయితే వెళ్ళట్లేదు కానీ టెక్నాలజీ పెరిగిపోయి, మరి ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా, మరి కోతలు అయిపోయి కట్టేతలు అయిపోయి కుప్పలు వేసేసిన తర్వాత ఆ పొలంలోకి వెళ్ళి పరిగేరుకునేవాళ్ళు. సాయంత్రానికల్లా అంత పరిగేరుకుని దాన్ని తీసి ఇంటికి తీసుకొచ్చి చక్కగా దాన్ని ధాన్యం అంతా కూడా చేసి మరి పట్టించుకునేవాళ్ళు. మరి వాళ్ళు పరిగేరేటువంటి పరిస్థితి కనబడుతుందా? లేదు. వాళ్ళంతా ఫాస్ట్ ఫుడ్స్ రోడ్ల మీద మరి ఉండేటువంటి ఆ యొక్క తినుబండారాలకు అలవాటు పడిపోయారు తప్ప కష్టపడి పని చేసేటువంటి బిడ్డలు ఎక్కడా కూడా కనపడతలా. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మీరు సోమరిపోతులాగా ఉండకూడదు. చక్కని వాక్యం. సోమరిపోతులాగా ఉండకూడదని వాక్యం సామెతల గ్రంథంలో మనకు చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ స్త్రీని మనం చూసినప్పుడు ఈమెలో కష్టపడి పనిచేసేటువంటి గుణము ఉన్నదని దేవుడు ఈమెను ఎన్నిక చేసుకున్నాడు. ఇంకొకటిగా మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు, నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును, కానీ మొదటి మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము, ఆ పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుము. అప్పుడు ఆమెకు ఆలోచన ఏం రావాలి? ఉన్నదే కొద్దిగా నీకు పెట్టేస్తే నా బిడ్డ ఏమవుతాడు, నేనేమి తినాలి? కుదరదయ్యా, నీళ్ళు అడిగావు, ఏదో ఇచ్చాను, తాగావు. అసలు ఈ కరువు కాలంలో తిండి లేక తిప్పలేక మేము చూస్తుంటే ఇంట్లో ఉన్నదాన్ని మొదట నువ్వు పెట్టమంటావేంటి అని అందా? అనలా. తర్వాత వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనంలో చూడండి. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేశాను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టెను భుజించుచు వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా ఒకసారి చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గొప్ప అద్భుతం మనకి ఇక్కడ జరగబోతూ ఉంది. ఈ సారేపతే విధవరాలు తన యొక్క కుమారుని యొక్క ఆకలిని పక్కన పెట్టి వచ్చినటువంటి ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప స్త్రీ. ఆ గుణాన్ని దేవుడు చూశాడు ముందుగానే. ఆమెలో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని దేవుడు ముందుగానే చూశారు. ఈ సమయంలో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వెవరికైనా ఆతిథ్యం ఇచ్చావా? నువ్వెవరైనా దైవ సేవకులు కానీ, గురువులకు కానీ, ఉపదేశకులకు కానీ, బోధకులకు కానీ నువ్వు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఇక్కడ విధవరాలను బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క మెప్పును పొందిందామె. చూసారా? కాబట్టి ప్రవక్తకు మొట్టమొదట ఆ యొక్క రొట్టెను చేసి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్పాడు వాక్యంలో మనం చూస్తే, మొదటిది, అమ్మా నువ్వు రొట్టెలు చేసి మీరు తినేసి నాకు పెట్టండి అనలా. ఏమన్నారు? ఏమన్నారమ్మా? మొదటిది, మొదట నాకు పెట్టు, తరువాత నువ్వు నీ బిడ్డ తినమన్నప్పుడు ఆమె దైవజనుని మాటకు లోబడింది. అంటే అది దేవుని యొక్క మాట. దైవజనునికి లోబడతామంటే దేవునికి లోబడతామే. దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు అతనితో ఉంటాడు, అతనిలో ఉంటాడు, అతనితో మాట్లాడతాడు. కాబట్టి ఈమెది గ్రహించి ఈ యొక్క మొదటి భాగాన్ని దేవుడికి ఇచ్చినట్లు మనం చెబుతూ ఉన్నాం. మరి వాక్యాలు మనం చూసినట్లయితే మరి అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదట ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలంట. అందుకని వాక్యం అంటాడు, మొదటిది నాకు చేసి పెట్టమని. అంటే మొదటిది ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మొదటి అర్పణ, మొదటి సమర్పణ దేవునికి ఇవ్వాలి. మొదటి భాగము దేవునికి ఇవ్వాలి. అలాగే మొదటి సమయము, రోజు మొదలైంది అనుకోండి, 24 గంటలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు మొదలవుతున్నప్పుడు మొదటి సమయము దేవునికి ఇవ్వాలి. అలాగే మరి అనేకమైనటువంటి ఫలాలు, చెట్లు ఇవన్నీ ఉంటాయి.
ఆ చెట్లు. మొదటి ఫలము కూడా దేవునికి అర్పించాలి. అది దేవునికిస్తే మరి ఇక మిగిలిన దానిలో ఏది కూడా కొదవుండదు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మొదటి భాగము దేవునికివ్వాలి. ఆ స్త్రీ గమనించింది. దైవజనుని పోషించినటువంటి విధవరాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని వాక్యాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఏమంటున్నాడంటే లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనములో అక్కడ వ్రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే, నీ హృదయములో మొదట దేవునికి స్థానము కల్పించు. నీ హృదయములో మొదట దేవునికి స్థానం కల్పించు, తర్వాతే మిగిలినవన్నీ. అట్లాగే మరి సామెత గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతారంటే, మొదటి ఫలాన్ని అంటే ప్రథమ ఫలాన్ని దేవునికి ఇమ్మంటున్నాడు. మరి ఇవన్నీ మనం పాటిస్తున్నామా? మనం ఏమనుకుంటామంటే మనకు దీవెనలు కావాలి, ఆశీర్వదించాలి, నా బిడ్డలు ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, దేవుడిని అడుగుతాం. కానీ దేవుడు చెప్పేటువంటి పనులు మనం చేస్తున్నామా? అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సారేపతే విధవరాలను పోషించిన విధానాన్ని బట్టి మనం అక్కడ చూసినట్లయితే మొదటిది దేవునికి అర్పించమంటున్నాడు. అప్పుడు మిగిలినదంతా కూడా ఏమైపోద్దమ్మా, ఇక నీకు కొదవే ఉండదు, ఆశీర్వదించబడుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మొదటి ఫలం. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, చక్కని వాక్యం మనకి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం, ఏలి అట్లే సారేపతునకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పుడు అక్కడ ఒక విధవ పొయ్యిలోని పుల్లలు ఏరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని చెప్పాను అని ఇక్కడ చక్కని వాక్యం రాయబడి ఉంది. తరువాత 15వ వచనములో, ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. ఆ విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టెను భుజించుచూ వచ్చిరి. 16వ వచనం చూద్దాం. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించబడింది. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు దేశములో అంటే దేవుడు నా సొంత దేశం అనుకున్నాడు మొట్టమొదట. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా విడిచిపెట్టి ఎక్కడో దూరముగా ఉన్నటువంటి అంటే సిరియా దేశంలో ఉన్నటువంటి సారేపతే విధవరాలును తన యొక్క ప్రవక్తని పోషించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆ పేద విధవరాలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నది, పవిత్రత కలిగి ఉన్నది, తనలో పరిశుద్ధత కలిగి ఉన్నది. దేవుడు ఎన్నుకోట కారణం అది. దేవునికి లోబడేటువంటి లక్షణం ఉన్నది. కాబట్టి దీనిని బట్టి 3.5 సంవత్సరాల పాటు ఏలియా వారింటి దగ్గరే ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. కరువు కాలం కదా, 3.5 సంవత్సరాలు. అక్కడ వాక్యంలో ఏమనుంది, చక్కగా రాయి ఉంది. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళు వరకు రొట్టెను భుజించుచూ ఉండేరు. రొట్టె ఎక్కడది? ఒక పూటకే ఉందని చెప్పిందిగా ఆమె. ఒక పూటకే ఉంది అందగా. అయ్యా ఈ పూట తిని ఆకలితో రేపటి నుంచి మేము చనిపోవాలందగా. మరి 3.5 సంవత్సరాల పాటు చాలా కాలము ఎలా బ్రతికారు అంటే, ఏలియా ఈ 3.5 సంవత్సరాలు కూడా వారి గృహమునందే నివసించి ఉండవచ్చునని మనం అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే ఎంత పరిశుద్ధత, ఎంత ప్రవర్తన, ఎంత సత్ప్రవర్తన ఆమెలో ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆమెను ఎన్నిక చేసుకోవటానికి ఆమెకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకోల, ఆమెకున్నటువంటి చదువులను బట్టి ఎన్నుకోల, కేవలము ఆమెకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడని వాక్యం మనకి ఇక్కడ బోధిస్తూ ఉంది. చూసారా, మొదట పిండిని తీసి రొట్టె చేసింది. మొదట ఉన్నటువంటి కొండలో పిండి ఉంది కదా, అది ఒక రొట్టెకి సరిపడ మాత్రమే ఉంది. అది తీసింది, దీంతో అయిపోయింది అనుకుంది, రొట్టె చేసింది. నూనె కూడా ఏం చేసిందమ్మా, ఆ రొట్టెకి సరిపడా నూనె మాత్రమే ఉంది, వేసింది, నూనె వేసింది, రొట్టెని చేసింది.
ఆ యొక్క ప్రవక్తకి పెట్టింది. మరలా ఇంకో రొట్టెయమన్నాడు. అప్పుడు మళ్ళీ అందులో బుడ్డిలో చేయి పెడితే మళ్ళా రొట్టెకి సరిపడే పిండి ఉంది. మరొకవేళ మళ్ళీ దాని నిండా కుండ నిండా పిండేమి లేదక్కడ. మళ్ళా రొట్టెకి సరిపడా పిండే ఉంది. మళ్ళీ దాన్ని తీసి రొట్టేసింది, నూనేసింది, రొట్టెని కాల్చుకుంది. మరలా కుమారుడికి ఇంకో రొట్టె వేయటానికి మళ్ళీ చేయి పెడితే మళ్ళీ రొట్టెకి సరిపడా పిండే. అలా 3.5 సంవత్సరాల పాటు ఆ యొక్క కుండలోని పిండి గాని, పిడతలోని నూనె గాని తరిగిపోలేదని దేవుడు ఇదిగో ఇక్కడ వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఆమెను ఎందుకు చేసుకున్నాడంటే ఆమెలో కొన్ని లక్షణాలు, కొన్ని సుగుణాలున్నాయి. అందుకే ఆమెను ఎన్నుకున్నాడు. మొదటిది ఏంటంటే పేదరికములో జీవిస్తున్నటువంటి విధవరాలు. రెండవది దేవుని యొక్క మాటకు లోబడినటువంటి విధవరాలు. మూడవది కష్టపడి పనిచేసేటువంటి విధవరాలు. నాలుగవది చూసినట్లయితే దైవజనుని లేదా సేవకుని లేదా గురువుని పోషించినటువంటి విధవరాలు. ఇంకోటిగా మనం చూసినట్లయితే ఆమెలో ఉన్నటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి విధవరాలు. కాబట్టి వీటిల్లో మనలో ఏమైనా ఉన్నాయా? కాబట్టి లేకపోయినట్లయితే మనము ఈ యొక్క పేద విధవరాలు దేవుడు మనకు సూచించిన విధముగా ఇదిగో మనము కూడా మరి ప్రవక్తని పోషించినటువంటి విధవరాలు యొక్క సుగుణాలను మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ సమయంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకనే వాక్యం చెబుతుంది, ఇదిగో అయ్యా నేను కూడా ఉన్నానయ్యా, నేను కూడా ఇదిగో నన్ను కూడా ఎన్నిక చేసుకో అని చెప్పేసి, నన్ను కూడా వాడుకోయ్యా అని చెప్పి, విధవరాలను ఏ విధంగా వాడుకున్నావో, నీ ప్రవక్తని పోషించడానికి ఏ విధంగా నువ్వు వాడుకున్నావో అలాగే నన్ను కూడా వాడుకోయ్యని నువ్వు సిద్ధ మనసు కలిగి దేవుణ్ణి ప్రార్థన చేయాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రయని నన్ను పారవేయకు యేసయ్యా, పనికిరాని పాత్రయని నన్ను పారవేయకు యేసయ్యా, జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయ ఆశ ఉన్నది, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయ వచ్చిననయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు అసలే వద్దు, నీవు నాకు ఉంటే చాలు, నా బ్రతుకులోన ఎంతో మేలు, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనము ముగించుకునే ముందు మరి ఇక సీదోనులోని సారేపతి అనేటువంటి ఊరిలో ఉన్న విధవరాలి వలె దేవునికి విధేయత చూపుతూ దైవజనులను పోషిస్తూ సత్ప్రవర్తన యందు మరి మనము ఆసక్తి కలిగి జీవించులాగున మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను పోషిస్తాడు అని ఇక్కడ వాక్యం మనకి ఈ యొక్క విధవరాలి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం విన్నటువంటి యూట్యూబ్ ద్వారా వాక్యం విన్నటువంటి విశ్వాసులందరికీ కూడా
మరి దేవుడు ఈరోజు మరి దీవెనలు కలుగ చేయాలని ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబము, వారి యొక్క కుటుంబంలోని సభ్యులు, వారి బిడ్డలు, వారు చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ఆ వాక్యం వినుట ద్వారా కలిగే మేలులన్నీ కూడా దేవుడు ఆ కుటుంబంలో కలగ చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.